Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను చూపిస్తున్నాను పక్కనే స్టోర్ రూమ్ అండి. అంటే వెనకాల బిల్డింగ్, చిన్న బిల్డింగ్, మొక్కలు కొంచెం ఉన్నాయి కదా. నా మాట కొంచెం మైక్ పెట్టుకోలేదండి, మాట సరిగా వినపడట్లేదు. ఈ మొక్కలు నేను రిపోర్ట్ చేసి మొత్తం పెట్టానండి. దీని గురించి కొంచెం మాట్లాడాలి మీతో అనేసి మీకు చెప్పి చూపించాలని చేస్తున్నాను. ఇది బొబ్బాస్ మొక్క అండి. నాకు నేనుగా తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మొలక చెట్టు మొత్తం కొట్టేసి పెట్టిన తర్వాత వేరే దాంట్లో పెట్టాను. పందికొక్కు వస్తుందండి, ఎలా వస్తుందో నాకైతే తెలియదు. వెనకాల నుంచి ఇదంటే జాయింట్ బిల్డింగ్ అండి, ఇది పక్క నుంచి చిన్నగా ఉన్నారు కదా, చూడండి ఎలా వచ్చేసిందో. చిగురించిందండి ములగ మొక్కలన్నీ కూడా మొత్తం కట్ చేయించేసి పెట్టానండి. చక్కగా చిగురించింది. దీని పూత కూడా వేస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంది, చూసారా, చాలా బాగుందండి. ఆకు చెట్టు ఎదిగే కొద్దీ ఆకులో జీవం లేనట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇలాగ ఉన్నదాన్ని చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. దీన్ని మనం ఇప్పుడు సూప్ చేసుకోవచ్చండి, పప్పులో వేసుకోవచ్చు, బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పందికొక్క మరి ఎలా వచ్చిందో, నేను పాదు పెట్టాను, ఈ పాదు కూడా తీసేసింది. చాలా బాగా వచ్చింది మొక్కలన్నీ. పుదీనా పెట్టానండి, పుదీనా కూడా వచ్చింది. ఈ పాదులు చక్కగా వచ్చిన దాన్ని పీకేసిందండి. ఇంకా ఏం మొలుస్తాయి. చిక్కుడు పాదులు పెట్టాను, వాటిని విత్తనాలు పెడితే మట్టి అంతా దీనిలో తవ్వేసింది, కింద పడిపోయింది, చాలా మట్టి తవ్వేసింది. చూసారు మట్టి. ఈ పైకి కూడా వచ్చేస్తుందండి, ఎలా వస్తుందనో. నేను ఆ గేటుకి కూడా మెస్ పెట్టేశాను. మెస్ పెట్టిన తర్వాత కూడా ఎలా వస్తుందో చూడాలి. రాకూడదండి అసలే, ఇప్పుడు రాలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు వస్తుందో నాకే అర్థం అవ్వట్లేదు. ఎలా వస్తుందో చూసుకోలేకపోతున్నాను. ఇదిగోండి ఇలాగా. కరివేపాకు కూడా పొడవుగా ఎదిగిందని ఇరిచేసానండి. మొదల నుంచి చిగురేసుకుంటూ వస్తుంది. ఇది కూడాను చెట్లన్నీ బాగా చిగురుతున్నాయండి. మట్టి మనం ఎప్పుడైతే చక్కగా అన్ని పాళ్ళు కలుపుకొని ఇంట్లో టెర్రస్ గార్డెన్ ఉన్నవాళ్ళు మట్టి చిన్నదైనా కొద్దిగా అయినా సరే, చిన్న కుండీ అయినా సరే మనకి చక్కని మొక్కలు వస్తున్నాయండి. కారణం ఏంటంటే మన సాయిల్ అండి. మాది మళ్ళీ చూసారా, మల్లెపూలు పొద్దుటే విడిచిపోతాయండి. పొద్దుటే విడిచిపోతే మనం లేవగానే చక్కని సువాసన, మళ్ళీ చెట్టు ఉన్న కాడ చాలా బాగా వాసన ఉంటుంది కదా. ఇదండి కింద నుంచి చాలా పైకి ఎదిగిపోయింది. దీనికి ఇలాగ పందిరికి ఇలాగ చాలా మొగ్గలు ఉన్నాయండి. కనకాంబరాలు, గులాబీలు, ఇదండి జామ చెట్టు కాయలు కాస్తుందని చెప్పాను కదా, ఇది కూడా పొట్టు వేస్తే చిన్నగా ఎక్కడ ఎదురు అది వచ్చింది. టమాటాలు అండి, నీళ్ళు లేవు, ఇప్పుడు నీళ్ళు పోస్తానండి. అంటే నేను ఒక లిక్విడ్ తయారు చేశాను కదా, ఆ లిక్విడ్ మళ్ళీ కలిపి కొంచెం వేస్తానండి. 4 అవుతుంది కదా, 4:30 అయిపోతుంది. ఇప్పుడు నేను కొన్ని స్టార్ట్ చేయకపోతే మొక్కలన్నీ అవ్వు నాకు. ఇలాగ మొక్కలు చిన్న మొక్కలు వచ్చేస్తాయి, కలుపు మొక్కలు. అవి చిన్నప్పుడే తీసేసుకోవాలండి. ఇది మంచి పువ్వులు పాదులాగా వస్తుంది, అది నాకు ఇష్టం ఉండదు, తీసేస్తాను అది కూడాను. ఇదిగోండి తీసేసాను. ఇంకా మొత్తం అదంతా పాకేస్తుంది, మరి ఏ మొక్కనే రానవదు. అందుకే ఇదిగోండి ఈ గడ్డి మొక్క అండి, ఇది
అన్నీ వచ్చేసినాయి. మనకి పనికి ఇది ఎలా ఉన్నా కానీ పనికిరాని మొక్కలన్నీ నన్ను చూడండి అంటూ వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో కూడా ఈ గడ్డి పువ్వులాగా వస్తుంది. ఇది గడ్డి పువ్వు. ఇది ఒక మొక్క పెట్టుకొని పెంచుకుంటాం చూసారా, అలా వస్తుంది ఈ మొక్క. తెలియని వాళ్ళు అయితే ఇదేదో కూరాకులాగా అనుకుంటారు. పనగంట కూడా బాగా వస్తుందండి. సరే, దీన్ని ఏమంటారంటే పచ్చగడ్డిలో రెండో రకం గరికి గడ్డ ఏదో అంటారండి. ఇది మట్టికి ప్రతి కుండీలోనే వస్తుందండి. కలుపు రాకోకుండా ఏదో మెడిసిన్ వేస్తారు. అంటే మన మొక్కకి దెబ్బ వచ్చేస్తుంది అలా వేసుకుంటే. అందుకే ఎప్పటికప్పుడు చిన్న మొక్కలు ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. మన మొక్కలు పెంచుకుంటున్నాం కదండి, మరి అది రాదు. పనగంట కూర బాగా వస్తుంది. ఇవన్నీ తప్పించి ఎతికి చెయ్యాలి ఈ కలుపు మొక్కలు. పసుపు కింద వచ్చిన పసుపు కింద ఇక్కడ పెట్టాను, పైన వచ్చింది పైన ఉందండి. ఇదంతా ఒక దాంట్లో వేసి పెడతాను. దేనికి వస్తుందో నాకే అర్థం అవట్లేదు. శుభ్రంగా ఉంటామండి. మన శుభ్రంగా ఉన్న కాడే పాడు చేతకు వస్తుంది అన్నమాట. ముందు తుడిచేసుకొని అప్పుడు నీళ్ళు పోసుకుంటే కారినా కానీ శుభ్రంగా ఉంటుందండి. మరి తడిగా ఉన్నప్పుడు ఇది నేను ఏం చేస్తున్నానంటే, తుడిసింది ఆకు ఏంటి, దీని కింద రాలిన ఆకులు మట్టి అంతా కలిపి మళ్ళీ మొక్కలకి కంపోస్ట్ తయారైపోద్దండి. ఇదే బలమండి మనకి. సరే, మా సెంటర్లో కూడా ఈ మధ్యన మొక్కల మీదకి ఎక్కేస్తుందండి. ఈ పాదు బీరపాదుని తెగ తొక్కి పడేసింది, అయినా సరే నిలిచిపోయిందండి అది. ఇదండి, ఈ తుక్క అంతా తుడుచుకొని దాంట్లో వేసుకుంటే మనకి కంపోస్ట్ తయారైపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు బాగా పెద్దవి అయిపోయినాయి. అవి ఏం చేస్తానంటే, మొన్న అతను వచ్చినప్పుడు కట్ చేయమన్నాను. మళ్ళీ వస్తానన్నాడు, రాలేదు. అది వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఇది మళ్ళీ ఎదిగిపోతున్నాయి. వర్షాకాలం ఎండ బాగా వస్తుంది కదండి. పాపం వీటికి వాటర్ ఎప్పుడు వేస్తారా అని చూస్తూ ఉంటారు. రోజు వేసేయాలి. ఇలా వస్తుంది అనుకుంటున్నానండి. దీన్ని ఇలా పెట్టి కట్టాం కానీ ఇందులో నుంచి వచ్చేస్తుంది. ఇది పెద్దదైంది. ఇది అది ఇక్కడ మళ్ళీ కట్టాలి ఏదో ఒకటి. ఇలా వచ్చేస్తుంది. మనం అన్నీ సెక్యూరిటీ బాగానే పెట్టుకున్నాం, ఏది రాదు అనుకుంటున్నాం కదండి. అవి ముందుగానే దారి ఏర్పరచుకుంటాయి. మనకు ఉండదు అంత తెలివి జ్ఞానం. వాటికి ఉంటాయండి. వాటి దారి అవి చూసుకోకపోతే వాటికి ఆహారం ఎలా వస్తాయి? మరి ఆహారం తిన్నా పర్లేదు. ఇదంతా ఏం చేసింది చూసారు మరి, కిందకి లాగేసింది. మట్టి అంతా కిందకి లాగేసింది. విత్తనాలు పెడితే విత్తనాలన్నీ పైకి లాగేసింది. తినేసి వెళ్తాయా? పాడు చేస్తున్నాయి. పాడు చేసి అంత తింటాయి, పాడు చేసినట్టుకోండి. సరే, మనకి శుభ్రం ఉన్న వాళ్ళకండి ఎప్పటికప్పుడు మన పని ఎక్సర్సైజ్లో బాగానే ఉంటుందండి. పొద్దున్న సాయంత్రం మరి మొక్కల్లో చేయటం అంటే చాలా ఆనందం, ఆరోగ్యం, సంతోషం. బీరకాయ పాదు ఇలా వచ్చేస్తుంది. కాయలు కాస్త పువ్వులు వేసిందండి. దీనికి పందిరి, ఈ పందిరి మీదకి ఇది ఇలా ఎక్కిపోతుంది. ఇది
చిక్కుడు పాదు, ఆ బేరుపాదు అలా ఎక్కిన తర్వాత ఆనపాదులు కూడా పెడతానండి. వర్షాకాలం వస్తుంది కదా, కొంచెం వర్షాలు పడినాయి అంటే మనం ఎప్పుడు ఏ మొక్కలు పెట్టుకోవాలో పెట్టేసుకోవచ్చు. రెడీ పెట్టుకుని మొక్కలన్నీ పాత మొక్కలు తీసేయాలి, కొత్తగా మట్టి తయారు చేసుకుని పెట్టుకోవాలండి. మన యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ ఇంటి మీద పంట అండి, ఇంటి పైన పంట, ఆ పంటకు అలవాటు పడ్డవాళ్ళు తప్పకుండా ఏదో చిన్న మొక్క అయినా పెట్టుకొని అలా పెంచుకుందామని చూస్తారండి. ఆ ఆశ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా అభివృద్ధి పొందుతారు. దాని ఆనందం వేరండి. హాయ్ అండి, కింద అయిపోయాక పైకి వచ్చాను. ఎందుకంటే మన బెండ విత్తనాలు పెట్టాను కదా, ఆ బెండ విత్తనాలు మొక్కలు ఎలా వచ్చేసినాయి చూడండి. ఎందుకంటే మంచి మంచి మట్టిలో పెడేస్తే మనం మొక్క ఏదైనా సరే బాగా వస్తుందండి. మల్లి మొగ్గలు చెట్టు నిండా పూసేసి ఒళ్ళిపోతున్నాయండి. ఈ మల్లి మొగ్గలు చూపిస్తాను చూడండి. పైకి వచ్చాను, అది కింద అండి, అది కింద. అది పైన కొంచెం రేక్ షెడ్ వేసాను బిల్డింగ్కి. దీనేమో మళ్ళీ గెస్ట్ రూమ్ కింద చేసి ఇలాగా మెట్లు పెట్టాను. మీకు అన్ని వీడియోలను కనపడుతుంది సరే. మల్లెపూలు, చిన్న మల్లెపూలు అండి ఇవి. మళ్ళీ చాలా చెట్టు నిండా చిన్నగా ఉంది కానీ పాదులాగా, కానీ ప్రతి కొమ్మకు కూడా వేసేసి ఇలాగ వండిపోతున్నాయండి. రోజు మేము కోసుకోవట్లేదు. ఇది బొంతమల్లి అండి, ఇది బొంతరమల్లి. అప్పుడు చూపించాను కదా అదండి. ఇది సూది మల్లి, గులాబీ అండి. కరివేపాకు మొక్క కూడా తెచ్చి పెట్టాను కదండి, అక్కడికి కింద తెచ్చి వచ్చింది. బెండ మొక్కలు చూపిస్తున్నాను చూడండి. మీకు విత్తనాలు పెట్టాను, ఇందులో ఇలా వచ్చేసింది. బాగా ఎదిగిపోయిందండి. మరి ఈ బాగా ఎదుగుతాయి కాబట్టి మనం పెద్ద కుండీలో వేసుకోవాలి. కొన్ని వాటర్ పోయడానికి వచ్చాను వీటికి. ఈ ట్యాంకులో కూడా కొన్ని పెట్టాను, తోటకూర కూడా వస్తుంది. దీనికి కూడా నీళ్ళు ఎండిపోయినాయండి. మొత్తం నీళ్ళు వేస్తాను, మొత్తం నీళ్ళే వస్తలేని. ఎండ అలా కాసేస్తుందంటే చాలా విపరీతంగా కాసేస్తుంది. పుదీనా మళ్ళీ ఇందులో కూడా ఫుల్గా పూసేసిందండి. ఇంకా అక్కడక్కడ బెండ విత్తనాలు పెట్టేసాను, ఇంట్లో ఏమున్నాయి అనేసి. సరే, ఇది ఎలా ఎదిగిందో ఎందుకంటే నేను ఈ మట్టి కలిపాను కదండి, మట్టి కలిపింది ఇందులోనూ పెట్టి మీకు ఏం పెడతానో చూపిస్తాను. అన్ని పాళ్ళు కలిపేసుకుని ఉన్న మట్టి అండి ఇది. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికి చక్కగా వాటర్ ఇచ్చుకుంటూ రావాలి. పాపం నీళ్ళు లేకపోతే ఇంకేం ఉండదు. అన్ని చెట్లన్నీ పోతా పిండి మీద ఉన్నాయండి అన్నీ. సపోటాల మట్టికి చెట్లు నిండా వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో కొన్ని చెట్లు తీసేసాను కదా, అటు ఇటును చాలా చెట్లు ఉండేవి. దీనిలో కూడా పాదు పెట్టాం కదా. తోటకూర ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా కలెక్షన్ చేసుకొని నేను కోతాను ఒకసారి. అయ్యయ్యో, వంగ చెట్లు చూడండి అలాగైపోయినాయి. ఎవరు వేసినా ఫుల్గా వేయరండి నీళ్ళు. నేను వేసుకుంటాను, ఫుల్గా వేసుకుంటాను. మా వీధిలో కింద ఇల్లు కట్టి రెండు ఒకేసారి షెడ్ వేస్తున్నారు.
నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం అండి. తర్వాత ఇప్పుడు నేను వాటర్ వేస్తానండి వీళ్ళు. ఈ ప్రక్కనేమో